చెక్. ఎవరు కావాలి? పంతులు గారు ఉన్నారా? మీ ఎదురుగా నిలబడ్డది వాడే. మీరేనా? గెటప్ లో లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యలే. ఏమిటి అర్ధరాత్రి మధ్యలో తెరువు? ఒకసారి టైం చూసి చెప్తారా? రండి, అదిగో చూడండి. 2:30. వెళ్ళి పడుకోండి. మేము వచ్చింది ఈ టైం అడగడానికి కాదు, 2 జాతకాలు చూసి పెళ్లికి టైం నిర్ణయిస్తారని. శాస్త్ర ప్రకారం చీకటి పడ్డాక జాతకం చూడకూడదు, అది శాస్త్ర విరుద్ధం. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. అంటే ఏమిటి బాబు? మేము కూడా బ్రాహ్మణమే, మాకు తెలుసు అని అర్థం. మరి మీ ముహూర్తం ఏదో మీరే పెట్టుకు చావచ్చుగా. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. అంటే ఎవడి గుండు వాడు గీసుకోలేడు. అంటే నీ గుండెప్పుడు నేను గీయాలన్నమాట. పంతులు గారు, పెళ్లి కొడుకు అర్ధరాత్రి ఓకే అయ్యాడండి, రేపు ఉదయానికి ముహూర్తం కావాలి. అది శాస్త్ర ధర్మం కాదు. ఓసారి ధర్మం మార్చి ఆలోచించండి. సరే, శాస్త్రంలో కూడా అమెండ్మెంట్స్ ఉంటాయి. అర్ధరాత్రి లక్ష్మీదేవి వచ్చి తలుపు తట్టినప్పుడు కాదనకూడదని శాస్త్రం. రండి. పదరా. నా సరైడ్ బాగానే. జాతకాలు దివ్యంగా కలిసి అమ్మయ్యా. కాపురం కూడా చేస్తారు. పెళ్ళయ్యా కాపురం అలాగూ చేస్తారు, అది పంచాంగం చూసి చెప్పక్కర్లేదు. కానీ ఒక సమస్య ఉంది. మీరు అలా మొహాలు చూసుకుంటే లాభం లేదు. అర్థమైంది. అది సమస్యను మీరే దత్తత చేసుకుని ముహూర్తం మాకు ఇచ్చేయండి. ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కఫం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. ఇది కూడా నాకేం అర్థం కాలేదు. పుస్తకం సరిగ్గా చూస్తే అర్థం అవుతుందని మా వాడ. నేనేం పుస్తకం తిరగేసి చూడడం లేదు. ఏదో తేడా. పంతులు గారు, ఓ మంచి ముహూర్తం చూడండి. రేపు ఉదయం 8 గంటలకు దివ్యమైన ముహూర్తం. దీనిపైన ఇంకొక మాట మాట్లాడితే పద్ధతిగా ఉండదు. నువ్వు ఇచ్చిన దక్షిణకి ఇంకొక మాట మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. భజంత్రీలు భజంత్రీలు